ఉదయకాల ప్రార్థన. అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడు అయ్యున్న దేవా, నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానముల చేత కీర్తించబడుతున్న కొనియాడబడుతున్న మా తండ్రి, మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, గతించినటువంటి రాత్రి అంతను కూడా మాకును మా కుటుంబమునకును మీ రక్షణ దయచేశారు తండ్రి. మంచి నిద్రతో మమ్మల్ని సంతృప్తికి పరిచారు ప్రభువా. ఎస్ లార్డ్, ఈ ఉదయాన మేము సజీవులంగా ఉన్నాము అంటే నాయనా, మా బలము, మా శక్తి, మా దగ్గరున్న ధనము అయా మరేమీ కూడా కాదు నాయనా. కేవలము మీరు మాకు తోడయుండి సజీవులుగా నిలవబెట్టారు. అందును బట్టి స్తోత్రాలు. ఈ రోజును మాకు బహుమానంగా ఇచ్చారు. మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును అని సామెతల గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం ద్వారా తండ్రి సెలవిస్తున్నారు. ఈ రోజున అయా మిమ్మల్ని ఆరాధిస్తున్నా, మీకు ప్రార్థిస్తున్నా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సమృద్ధిని ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. అయా, దేనిలో అయితే బిడ్డలు మరి వెనకపడిపోయిన స్థితిలో ఉన్నారో, తక్కువ కలిగిన స్థితిలో ఉన్నారో, లోటుతో ఉన్నారో నాయన, ప్రతి విషయంలో సమృద్ధిని దయచేయండి. సమృద్ధైనటువంటి ఆనందమును, సమృద్ధైనటువంటి జీవమును, సమృద్ధైనటువంటి విజయమును ఈ రోజున ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి బిడ్డకు మీరే అనుగ్రహించమని బ్రతిమాలుతున్నాం ప్రభువా. ఈ ఉదయకాలమున ఈ ప్రార్థన యందు ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కొరకు కూడా పేరు పేరున అడుగుతున్నాం. వారి ఆశలకు, వారి ఆలోచనలకు, వారి కార్యములకు తండ్రి మీరు తోడైండండి ప్రభువా. అనుకున్నవి అన్నీ కూడా సమయానికి జరుగులాగున సహాయము దయచేయండి తండ్రి. ఆగిపోయున్న పనులు ఈరోజు మరలా పునఃప్రారంభించబడుటకు కృప చూపించండి ప్రభువా. చేస్తున్న ఉద్యోగములు, వ్యాపారములు, పరిచర్యలు, చేతి పనులు, సమస్త పనులను కూడా నూరంతలుగా ఆశీర్వదించమని అడుగుతున్నాము తండ్రి. నాయనా, ఈరోజు ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు బిడ్డలు వెళుతూ ఉన్నారు ప్రభువా. మంచి జ్ఞానము దయచేయండి. చదివినవి అన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకునే కృప చూపించండి తండ్రి. అయా, బిడ్డలు హాస్పిటల్స్కి వెళుతూ ఉన్నారు. రిపోర్ట్స్ని, చెకప్స్ని, ఆపరేషన్స్, డెలివరీస్ని మీకు అప్పగిస్తున్నాము తండ్రి. అన్ని విషయాల్లో బిడ్డలకు మంచి రిపోర్ట్సే రావడానికి సహాయము దయచేయండి. అదే రీతిన ప్రయాణాలను బట్టి అడుగుతున్నాం. మా మార్గాలను మీకు అప్పగిస్తున్నాం. మా వాహనములను మీకు అప్పగిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆయా గృహము నుంచి క్షేమముగా బయటికి వెళ్ళిన రీతిగానే మరలా సురక్షితముగా గృహాలు చేరుకోవటానికి సహాయము దయచేయండి. మార్గం మధ్యలో ఏ అపాయము, ఏ ప్రమాదము, ఎటువంటి సమస్య రాకుండా కృప చూపించండి నాయన. అదే విధముగా ఈ రోజున గృహములలో ఒంటరిగా ఉంటున్నారు. ఏ దుష్టుడి కన్ను వారి పైన పడకుండా భద్రపరచండి నాయన. అయ్యా, ఈరోజు మీ నామానికి మహిమకరముగానే మా జీవితాలు ఉండడానికి కృప చూపించండి. మా మాటలు, మా ప్రవర్తన, మేము చేస్తున్న ప్రతి కార్యమును తండ్రి మిమ్మల్ని ఘనపరిచేదిగా ఉండే సహాయము దయచేయండి. ఈ రోజున నాయన ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యమును, మంచి ఆర్థిక పరిస్థితిని, కావలసిన సమృద్ధైన భోజనమును మీరే దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదే రీతిన ఈ రోజున ఎవరితో ఎటువంటి విభేదాలు, గొడవలు ఏమీ లేకుండా ప్రశాంతంగా, సమాధానంగా, తగ్గించుకుంటూ దీర్ఘశాంతము కలిగి ఉండే కృప చూపించండి తండ్రి.
నాయనా, మీరిచ్చిన సమయాన్ని వృధా చేయకుండా, ఈ లోక మాయలో పడిపోకుండా, పాపములో పడిపోకుండా, ఎటువంటి ఉచ్చుల్లో, ఎటువంటి మోసాల్లో పడిపోకుండా మీ యొక్క వాక్య జ్ఞానమును ప్రతి బిడ్డకు ఇచ్చి మీరే ఈరోజంతా నడిపించమని, మీరు చూపించిన కృపను బట్టి ఈరోజు బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబమును ఆశీర్వదించమని, అయ్యా ఒక్కరికైనా మీ నామాన్ని ఈరోజు ప్రకటించి రాజ్య వ్యాప్తిలో మా వంతులుగా మమ్మల్ని పాలిభాగస్తులుగా చేసుకొనమని యేసుక్రీస్తు వారి జీవము కలిగిన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.